అండి నమస్తే, వెల్కమ్ టు డోరిస్ టీవీ. భారతదేశం అనేటటువంటిది చాలా రకాలైనటువంటి ఆధ్యాత్మిక విద్యలకి, ఆధ్యాత్మిక సంస్థలకి పుట్టినిల్లు. సో అలాంటి భారతదేశంలోనే ఉన్నటువంటి బ్రహ్మకుమారి అనేటటువంటి సంస్థ గురించి అయితే మీరు చాలా మంది వినే ఉంటారు. అంటే వీళ్ళు కూడా ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. అసలు ఎవరు ఈ బ్రహ్మకుమారిలు, వీళ్ళు పాటించేటటువంటి సాంప్రదాయం వెనకాల ఉన్నటువంటి విశేషాలు ఏంటి అనేటటువంటి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం కాకినాడలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి ఈశ్వరీయ సమాజానికి అయితే మనం అయితే రావడం జరిగింది. ఇక్కడ మేడం ఉన్నారు మనతోటి ఈ వివరాలను చెప్పడానికి. నమస్తే మేడం, వెల్కమ్ టు డోరిస్ టీవీ అండి. అంటే ప్రధానంగా అంటే ఈ యొక్క డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నా ఒక సందేహం ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మ కుమారి అన్నారు. అంటే ఈ బ్రహ్మ అనేటటువంటి ఆయన అంటే హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే కనుక చతుర్ముఖ బ్రహ్మ అని ఉన్నారు. అంటే ఆ బ్రహ్మ ఈ బ్రహ్మ వేరు. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము స్థాపించినటువంటి ఫౌండర్కి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. ఆనంద్ మేము ప్రజాపిత బ్రహ్మ అని అంటున్నాం. ఆయన ద్వారా ఎవరెవరు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారో వాళ్ళందరినీ బ్రహ్మకుమారులు అని అంటారు. అంటే బ్రహ్మకుమారి అని పెట్టారు. కుమారులు కూడా ఉన్నారు. బ్రదర్స్ ని బ్రహ్మకుమారులని, సిస్టర్స్ ని బ్రహ్మకుమారిలని అంటారు. అంటే ఇప్పుడు ఈ యొక్క సంస్థ ఏదైతే బాబా ఆయన పెట్టారన్నారో, అంటే అది అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే ఇక్కడ భారతదేశం దాకా రావడానికి ముందు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? మన భారతదేశంలోనే సింధ్ హైదరాబాద్లో ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము మొదట్లో ప్రారంభమైంది. సింధ్ ప్రావినెన్స్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న ఇప్పుడు విడిపోయింది. కానీ అప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి సింధ్ హైదరాబాద్ లోనే స్థాపించబడింది. తర్వాత అది విభజన అయిపోయిన తర్వాత భారతదేశంలో రాజస్థాన్లో ఉండే ఆరావళి పర్వతాలపైకి వచ్చి అక్కడ హెడ్ ఆఫీస్ ఏర్పరిచారన్నమాట. మౌంట్ ఆబు ఆరావళి పర్వతాలు. అంటే ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయినటువంటిది ఇప్పుడు శాఖోపశాఖలుగా ప్రపంచవ్యాప్తంగా కూడా యాక్చువల్గా విస్తరించింది. ఈ విస్తరించడం వెనకాల ఉన్నటువంటి అంటే ఉద్దేశం ఏంటి? అంటే అటు బ్రహ్మకుమారి ఈశ్వరయ్య ఈ విద్యాలయం ఏదైతే ఉందో దీంట్లో మీరు బోధించేటటువంటి ఆ తత్వం ఏంటి? ఇక్కడ చెప్పేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము భగవద్గీత యొక్క సారమే. భగవద్గీతలో ఆత్మజ్ఞానము, పరమాత్మ పరిచయము, రాజయోగ సాధన, కర్మల రహస్యము, వీటన్నిటి గురించి ఉందండి. అయితే మనం భగవద్గీత చదువుతున్నాము కానీ మనం దాని సారాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఊరికే శ్లోకాలు తాత్పర్యము చదివేసుకుంటున్నాం కానీ మన దాన్ని జీవితంలో ఎలా ఉపయోగించాలి ఆత్మ ఉద్ధరణ కోసము, అది కేవలం అర్జెంటుకి చెప్పారు, మనం చదివితే కూడా మంచిది అన్న అభిప్రాయంతో చదువుతున్నామే తప్ప ఆ భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానము మన జీవితాన్ని, మన ఆత్మ ఉద్ధారం చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఇక్కడ వివరించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ బాబా ఆయన దగ్గరికి వద్దాము. అంటే ఆయన పూర్తి పేరు ఏంటమ్మా? అది ప్రజాపిత బ్రహ్మ. అంటే ఆయన ఒరిజినల్ పేరు అయితే ఆయన వైష్ణవ సంప్రదాయానికి చెందినవాడు. ఆయన పేరు దాదా లేఖరాజ్ గారు. సో ఆయన ఏంటి అంతకు ముందు అంటే ఇలా రావడానికి కన్నా ముందు అంటే జనరల్ గా సంసారిక జీవితంలో ఆయన ఒక వజ్రాల వ్యాపారి. ఆయన కుటుంబం ఉంది. ఆయనకి 5 పిల్లలు ఉన్నారు. ఆయన 60 సంవత్సరాల వయసులో పరమాత్మ ఆయనలో ప్రవేశించి ఆయన ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క రహస్యాలని వివరించడం మొదలుపెట్టారు 1937 సంవత్సరంలో. అది ఆయన చెప్పింది కూడా కాదు, ఆయనకి కూడా 12 మంది గురువులు ఉండేవారు. గురువుల సాంగత్యంలో ఉంటూ ఉండేవారు. అయితే 1937లో ఆయనకి అనేకమైన సాక్షాత్కారాలు జరిగాయి. పరమాత్మ యొక్క సాక్షాత్కారం కూడా జరిగింది. పరమాత్మ నిరాకారుడు, జ్యోతిబిందు స్వరూపం అని ఆయనకి సాక్షాత్కారం అయింది. మళ్ళీ లక్ష్మీనారాయణల సాక్షాత్కారం అయింది. మళ్ళీ ఈ కలియుగ ప్రపంచం యొక్క వినాశనం యొక్క సాక్షాత్కారం కూడా అయింది. సెకండ్ వరల్డ్ వార్ జరగక ముందే ఆయనకి ఈ సాక్షాత్కారాలన్నీ జరిగాయి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగింది కానీ ముందు 1937లో ఆయనకి ఈ బాంబ్స్ వేయడము, ఈ అణుయుద్ధాలు జరగడము, చాలా మనుషుల యొక్క వినాశనం జరగడం అవన్నీ ముందే ఆయనకి సాక్షాత్కారంలో చూశారన్నమాట. ఆ వినాశనం తర్వాత ఈ సృష్టిలో దేవీ దేవతల రాజ్యం వస్తుంది అన్నది కూడా ఆయనకి సాక్షాత్కారం చేయించారు. అది ఆయన గురువుల దగ్గర కూడా వెళ్ళి నాకు ఇలా సాక్షాత్కారాలు జరిగాయి, దీని అర్థం ఏంటి అంటే నీకు భగవంతుడే చేయించారు సాక్షాత్కారాలు,
దాని అర్థం కూడా ఆయనే చెప్తారు నీకు అని వాళ్ళ గురువులు కూడా వివరించారు అన్నమాట. తర్వాత నెమ్మదిగా ఆయనలో నిరాకారుడైన శివ పరమాత్మ ప్రవేశించి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క రహస్యాలన్నింటినీ బోధించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో మొదట్లో ఈ సత్సంగాన్ని ఓం మండలి అనేవారు. ఓం మండలికే 1951 సంవత్సరంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అంటే అటు మన ప్రధాని మోడీ గారు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు అవ్వచ్చు, చాలా మంది నాయకులు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అయితే మాట్లాడుతుంటారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇది బ్రహ్మకుమారి సంబంధించినటువంటి సమాజం తీసుకుంటే ఎక్కువగా ఆడవారే వీటిని మెయింటైన్ చేస్తున్నట్టు కనబడుతుంది. దీని వెనకాల కారణం ఏమైనా ఉందా? అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలలో ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ విశ్వవిద్యాలయంలో ఇన్ఛార్జ్గా సిస్టర్స్ ఉంటారు. సేవ చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక సేవ చేసేవాళ్ళు సమాజంలో మన విశ్వవిద్యాలయం ద్వారా బ్రదర్స్ సిస్టర్స్ ఇద్దరు ఉంటారు. స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటారు. కానీ సంస్థకి హెడ్గా మాత్రము సిస్టర్సే ఉన్నారు, బ్రహ్మకుమారిలే. దానికైనా ప్రత్యేకమైన కారణం ఏంటంటే, ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ఊరికేనే చెప్పడం కాదు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎదుటి వ్యక్తులకి వివరించి వాళ్ళ జీవితాన్ని పరివర్తన చేయాలి అంటే అంత ఓర్పు సహనము అది మాతలకి కుమారీలకి ఉంటుంది. అందుకని భగవంతుడు ఈ విశ్వవిద్యాలయంలో మాతల్ని కుమారీల్ని ముందుంచి బాధ్యత ఇచ్చి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడం కోసము ముందుంచారన్నమాట. అంటే మేము ఇందాక వస్తున్నప్పుడు మా టీం కానీ మేము కానీ చూసాము. యాక్చువల్ చాలా మంది ఒక మెడిటేషన్ అయితే చేస్తున్నారు. అంటే ఏంటి అది, ఏ రకమైనటువంటి మెడిటేషన్ చేస్తున్నారు దాంట్లో? అంటే ఇది ఇక్కడ మేము నేర్పించేది, పరమాత్మ నేర్పించింది రాజయోగము. రాజయోగం అంటే మనం ఈ యోగం నేర్చుకోవడానికి ఎక్కడ బయటికి వెళ్ళవలసిన, ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళవలసిన అవసరం లేదు. మన కుటుంబంలో ఉంటూనే చేసుకోవచ్చు. ఇది కొంతమంది ఈ సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కుటుంబ బంధనాలని పెంచుకోకుండా పూర్తిగా ఈ సర్వీస్లోనే డెడికేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాగని ఇక్కడ సన్యాస మార్గాన్ని బోధించడం లేదు. గృహస్థంలో ఉంటూ గృహస్థాన్ని ఆశ్రమంగా చేసుకోవడం గురించే వివరిస్తున్నాం. ఎక్కడైతే పవిత్రత, సుఖము, శాంతి ఉంటుందో అది ఆశ్రమం. అలాగా మన గృహస్థాన్ని ఆ విధంగా చేసుకోవాలని చెప్తున్నారు. ఈ రాజయోగం మనకు దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రాజయోగ అభ్యాసం ఏమిటి అంటే, మనం శారీరకంగా చేసేటువంటి ఏమైనా ప్రక్రియలు కాదు, సాధనలు కాదు, కానీ మనసుని బుద్ధిని ఏకాగ్రం చేసి పరమాత్మక స్వరూపం పైన జోడించడం. అంటే యోగా అంటే సంబంధము జోడించటం అని అర్థం. యోగా అనే పదము సంస్కృతంలో యుజ్ అనే పదం నుండి వచ్చింది. యోగా అంటే సంబంధం జోడించు అని అర్థం. అయితే ఎవరి సంబంధము ఎవరితో జోడించాలి అంటే, మానవాత్మ తన మనసు బుద్ధి యొక్క సంబంధాన్ని సర్వశక్తివంతుడైన పరమాత్మతో జోడించడమే రాజయోగం. ఎందుకంటే మనము ఎవరి గురించి ఎవరిని స్మృతి చేస్తామో వాళ్ళతో మన మనసు బుద్ధి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు వారి నుండి మనకి శక్తి రావడమో లేదా మన నుండి వాళ్ళకి వెళ్ళడమో జరుగుతుంది. మనకంటే సర్వశక్తివంతుడైన పరమాత్మతో మనసు జోడించినప్పుడు పరమాత్మ ఎలాగా సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన నుండి మనకు శక్తి వస్తుంది. లేదు మన మనసు బుద్ధిని ఈ ప్రకృతి తత్వాలపైన నిలిపామనుకోండి, ఈ ప్రకృతి తత్వాలకి మన నుండి శక్తి వెళ్తుంది. అలా అన్నమాట. లేదు ఎవరైనా మనుష్య ఆత్మలతో మన మనసును జోడించామనుకోండి, మన దగ్గర ఎక్కువ శక్తి ఉంటే వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటే మనకి ఇస్తారు. కానీ నిరంతరము ఈ సృష్టి అంతటికీ శక్తినిచ్చేవాడైతే సర్వశక్తివంతుడైన పరమాత్మ కాబట్టి మన మనసు బుద్ధిని పరమాత్మతో జోడించడమే యథార్థమైన యోగ విధానం. అయితే ఈ సందర్భంలో మనము స్వయాన్ని దేహంగా భావించినట్లయితే పరమాత్మతో మనసు బుద్ధిని జోడించలేం. దేహంగా భావించి పరమాత్మతో మనసుని ఏకాగ్రం చేస్తే శక్తి ఎవరికి వస్తుంది? దేహానికా, ఆత్మకా? శక్తి ఎవరికి కావాలి? దేహానికి కాదు. దేహానికి కావలసిన శక్తి భౌతికమైనది, ఆత్మకి కావాల్సింది ఆధ్యాత్మికమైనది. ఈ ఆధ్యాత్మికమైన శక్తి భగవంతుడి నుంచి మనుష్య ఆత్మకి దొరుకుతుంది. కాబట్టి ముందు మనం స్వయాన్ని నేను దేహం కాదు, నేను ఒక చైతన్య శక్తి ఆత్మ అని భావనలోకి రావడము చాలా అవసరం అన్నమాట. అందుకని ఇక్కడ విశ్వవిద్యాలయంలో చెప్పేటువంటి జ్ఞానంలో మొట్టమొదట ఆత్మజ్ఞానమే చెప్తారు.
నేనెవరు అన్నది తెలుసుకోకుండా నేను అసలు ఎవరితో ఏ విధంగా యోగం చేయాలి, ఎవరు చేయాలి, ఏంటి, ఈ దేహంతోనూ చేయాలా లేకపోతే ఆత్మ చేయాలా యోగము? యోగం అనేది భౌతికమైనది కాదు, ఇది ఆంతరికమైనది, మనసు బుద్ధి ద్వారా చేసేటువంటి ఒక సాధన అన్నమాట. ఓకే అండి, ఓకే. అంటే ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఆత్మభావనతో, నేను ఒక ఆత్మభావనతో చైతన్య పరమాత్మ శక్తిని అనే భావనతో మనము పరమాత్మని కూడా సర్వశక్తివంతుడని గ్రహించి ఆ సర్వశక్తివంతుడి పైన మనసు బుద్ధిని జోడిస్తే పరమాత్మ నుండి మనలోకి శక్తి నిండుతుంది. అంటే ఇంత గొప్పదైనటువంటి ఈ ఆధ్యాత్మిక భావనని మీరు స్ప్రెడ్ చేయాలి అంటే ఇది సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కేంద్రాలు ఉన్నాయండి దీనికి సంబంధించి? ప్రపంచవ్యాప్తంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాఖలు 3500 దాకా ఉన్నాయి, 140 దేశాలలో ఉన్నాయి. సో 140 దేశాల్లో దాదాపు 3500 శాఖలుగా శాఖలు విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో బ్రహ్మకుమారి దీని మీద అంటే అప్పుడప్పుడు మేము కూడా చూస్తూ ఉంటాము. కొన్ని రకాలైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉంటాయి. సో వాటికి అంటే మీరు చెప్తున్న దానికి రెండు పొంతన కనబడటం లేదు. మీరు చెప్తున్నటువంటిది ఏంటంటే ఒక రాజ్యయోగ సాధన సంబంధించినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి మనం చెప్తున్నామని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ బయట నుంచి ఎందుకు మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దీన్ని? ఇప్పుడు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో విధానం ఎలా ఉంది అంటే అందరూ ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉండి సాధన చేసుకుంటారు. ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఒక 3-4 ఉంటారు. వీళ్ళు పూర్తిగా డెడికేట్ అవ్వాలని డిసైడ్ అయ్యే వచ్చే ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉండాలని ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అడ్డు కూడా ఏమీ లేదు, బంధన లేదు. అలాంటప్పుడు ఎవరు ఇక్కడే ఉండి తప్పులు చేయాలని అనుకోరు, ఎందుకంటే మన మనసాక్షి కూడా మనకి ఉంటుంది. మనకి ఏ బంధన లేదు కదా, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎవరు ఉండమని మనని ఫోర్స్ చేస్తారు? ఇక్కడే ఉండి తప్పులు చేయాలన్నంత అవసరం లేదు. మీరు ఆలోచించండి, మామూలు సమాజంలో కూడా మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే మన మనసు తినేస్తుంది. మనం ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నతమైన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ మార్గంలో నడుస్తూ మనం పొరపాట్లు చేస్తూ ఎంతకాలం జీవించగలం? ఆత్మకి మనశ్శాంతి లేకుండా పోతుంది కదా. అందుకని అది మా విశ్వవిద్యాలయంలో అయితే ఆ విధంగా జరగదు. అయితే కొన్ని వేరే సంస్థలు కూడా ఉన్నాయి, వాళ్ళని మాతో కలిపేస్తున్నారు, అది జరుగుతుంది మిస్టేక్. కానీ ప్రజలు ఆ తేడాలన్నీ తెలుసుకోవడానికి అంత నిదానం ఉండదు కదా. బ్రహ్మకుమారీస్నే అంటున్నారని అంటారు. అంటే మనకి ఇందాక మనం చూడండి, మాలాగా వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, మాలాగే వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూడగానే మేము అనుకుంటున్నారు, మమ్మల్ని చూడగానే వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ అలా కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఇప్పుడు చిన్న వయసులోనే యాక్చువల్గా మీరు ఈ యొక్క దాంట్లోకి వచ్చారండి? ఒకవేళ మీరు నా ఎక్స్పీరియన్సే కానీ అడిగితే మేము ఈ జ్ఞానంలో రాకముందు ఎంత భక్తిపరమైనటువంటి వాతావరణంలో పెరిగామంటే కృష్ణుడినే పూజించేవాళ్ళం, భగవద్గీత చదివేవాళ్ళం, భాగవతం, రామాయణం, భారతం ఇదే చదివేవాళ్ళం, ఇవే సినిమాలు చూసేవాళ్ళం. ఇంకో సినిమా కూడా మమ్మల్ని చూపించలేదు మా పేరెంట్స్. నేనేమనుకునేదాన్ని అంటే కృష్ణుడు ఉన్న సమయంలో మనం ఎందుకు లేము, భగవద్గీత మనం ఉన్నప్పుడు కూడా చెప్పొచ్చు కదా, భగవంతుడు అప్పుడు చెప్పారు, దాని యథార్థమైన రహస్యం ఇప్పుడు మనకి అంత కరెక్ట్గా ఎవరు చెప్పగలుగుతారు, భగవంతుడు ఏ భావంతో చెప్పారు ఆ భావంతో మనం అర్థం చేసుకోవాలి కదా, అలాగ అనుకునేవాళ్ళం. మళ్ళీ నాకు భక్త మీరాని చూసి మీరాబాయి లాగా నేను కూడా భక్తిలో లీనమైపోయి సమాజానికి ఏమైనా సేవ చేయాలి. ఎందుకంటే ఫ్లారెన్స్ నైటింగేల్ నాకు ఇన్స్పిరేషన్. ఆమె సెకండ్ వరల్డ్ వార్ టైంలో తన సైనికులకి శత్రుదేశ సైనికులకి కూడా సేవ చేసింది యుద్ధం తర్వాత. అందుకని ఆమెకి లేడీ విత్ ద ల్యాంప్ అని టైటిల్ వచ్చింది. ఆమెలాగా నేను కూడా సమాజానికి ఏమైనా సేవ చేయాలి. కానీ హిందూ ధర్మంలో ఏమైనా అలాంటిది సిస్టర్స్ డెడికేట్ అయిపోయి సర్వీస్ చేసే మార్గం ఉంటే బాగుండు అని నేను ఎదురు చూశాను. క్రిస్టియానిటీలో మా హైదరాబాద్లో మా నేటివ్ ప్లేస్, అక్కడ అందరు ఉంటారు, చాలామంది క్రిస్టియన్స్, ప్రచారాలు చాలా ఉంటాయి. కానీ నేను హిందూ ధర్మంలో ఏదైనా ఉంటే బాగుండు, అందులో నేను డెడికేట్ అయిపోయి ఆధ్యాత్మికమైన సర్వీస్ చేయాలి, ఆత్మోన్నతి చేసుకోవాలని తప్పించేదాన్ని. ఎప్పుడైతే నేను ఫస్ట్ డే బ్రహ్మకుమారీస్ బ్రాంచ్కి వెళ్ళానో వెంటనే నా మనసుకు టచ్ అయింది, నేను కోరుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక మార్గం ఇదే, ఇలాంటి దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను, నేను దేనికోసం ఎదురు చూస్తున్నాను, నాకు అదే దొరికింది. ఎందుకంటే ఇక్కడ విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం ఏంటంటే మనము ఈ ఆధ్యాత్మిక జీవితంలో సాధన చేస్తున్నాము, యోగి జీవితాన్ని జీవిస్తున్నాము. మన లక్ష్యం ఏంటి? మనం నరుడి నుంచి నారాయణుడుగా,
నారి నుంచి శ్రీ లక్ష్మిగా, దేవి దేవతల్లాగా మనం తయారవ్వాలి అని. మానవుడే మాధవుడు అని చెప్తున్నారు కదా, నరుడే నారాయణుడు అని చెప్తున్నారు కదా, ఆ విధంగా మనం ఎందుకు అవ్వలేము? మనము దేవతల్ని పూజిస్తున్నాం, దేవతలంతా ఉన్నతంగా అవ్వాలని ఎందుకు అనుకోవట్లేదు? ఇక్కడ మనకు ఆ లక్ష్యమే ఇస్తున్నారు. దేవతల్లాగా అవ్వడం అంటే ఏదో బాహ్యమైన అలంకారం, రూపురేఖలు మారిపోవడం కాదు. దేవతల్లాగా అవ్వడం అంటే మన గుణాల్లో మార్పు రావడం. ఎవరిలో అయినా చాలా మంచి గుణాలు ఉంటే వీడు దేవుడిలాగా ఉన్నారు, వీడు దేవతలాగా ఉన్నారని మనం కూడా అంటాం కదా. మరి మానవులు దేవతలుగా ఎందుకు అవ్వకూడదు? ఒకప్పుడు మన భారత భూమి దేవభూమి అని చెప్తున్నాము, బంగారు భూమి, రత్నగర్భ అని చెప్తున్నాము. మన భారత భూమి దేవభూమిగా ఉండింది అంటే ఒకప్పుడు మన భారతీయులు దేవతలుగా ఉన్నారనే కదా. మళ్ళీ ఇప్పుడున్నటువంటి భారతీయులు కూడా దేవీ దేవతలుగా ఎందుకు కాకూడదు? అందుకని ఈ విశ్వవిద్యాలయంలో మెయిన్గా మన ఆత్మ పరివర్తన కోసం ఎక్కువగా శ్రద్ధ పెట్టిస్తామన్నమాట. ఎందుకంటే ఆత్మ పరివర్తనే విశ్వ పరివర్తన అనేది మా నినాదం. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు మనం విశ్వాన్నంతటినీ మార్చేయాలి, ప్రపంచాన్నంతటినీ మార్చేయాలని అనుకుంటున్నాం. కానీ మనం ఎంతవరకు మారుతున్నాం అన్నది మనం చూసుకుంటున్నామా? మనలో ఏం మార్పు చేయాలి, మనలో ఏం పరివర్తన రావాలన్నది మనం గమనిస్తున్నామా? ఇక్కడ మనకు విశ్వవిద్యాలయంలో మనం ఒక ఉన్నతమైనటువంటి ఆత్మస్థితిని తయారు చేసుకోవాలంటే మనలో ఉండేటువంటి మనోవికారాలని, అవగుణాలని గెలిచి దాన్ని పరివర్తన చేసి మన జీవితంలో కొన్ని దివ్య గుణాలని ధారణ చేయాలి, ఆచరించాలి అనేది ప్రాక్టికల్ ఆచరణ కోసము ప్రాధాన్యత ఇస్తూ అటువంటి లైఫ్ స్టైల్ని మేము వాళ్ళకి నేర్పిస్తామన్నమాట. సో అంటే ఇందులో ఉండేటటువంటి కుమారులు అవ్వచ్చు, వీటికి సంబంధించినటువంటి పోషణ భారం అంతా కూడా సంస్థే భరిస్తుంది ఉంటుంది. సో అంటే ఇందులో నేను విన్నది ఏంటంటే, వీళ్ళకి ఒకవేళ ఏదైనా కనుక ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కనుక, అంటే మీ దగ్గర నైటింగేల్ని ఉదహరించారు కాబట్టి జస్ట్ అడుగుతున్నాను, అంటే దీనికి సంస్థ భరించదు, మీ ఖర్చులు మీరే పెట్టుకోవాలి, మీరు ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అది మీ ఇంటి దగ్గరే చేయించుకోవాలి అని కూడా చెప్తారట. ఇందులో వాస్తవం ఎంత? ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, నేను దాన్ని ఏం చేసుకుంటాను? నేనే ఇక్కడ సంస్థలో పూర్తిగా అర్పణ అయిపోయిన తర్వాత నాది ఏముందో అది కూడా ఇక్కడ ఈశ్వరీయ సేవలోనే ఖర్చు చేయాలని అనుకుంటాను. ఇప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఈ జ్ఞాన మార్గంలో ఉంటేనే మమ్మల్ని పంపించారు. అయితే ఏదైనా సందర్భం వస్తే మా తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళు కూడా మా బాధ్యత వహిస్తారు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మా తల్లిదండ్రులు లేరు ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఎవరు నా కోసం ఏం చేసేవాళ్ళు లేరంటే సంస్థ తరఫునే చేస్తాం. అంటే నేను విన్నది ఏంటంటే ఇది మాత్రం మీరు అక్కడే చేయించుకోవాలి, అంటే దీని సేవ అయితే ఇక్కడ చేయడం అనేది ఉంటుంది. అంటే సేవ ఇక్కడ చేస్తున్నారు కాదా, ట్రీట్మెంట్ మాత్రం ఇంటికి వెళ్ళిపోమంటున్నారు అన్నది కొన్ని. ఎలా అంటే నేను ఇక్కడే చేయిస్తాం, కానీ ఒక్కొక్కసారి ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకొని రావాలి, కొద్ది రోజులు ఫ్రీగా ఉండి రావాలని అనుకుంటారు. మా సిస్టర్సే ఇక్కడ ఆశ్రమంలో ఉండేవాళ్ళే ఉన్నారు. అందరితో ఎలా చేయించుకుంటాం, పడుకొని ఉండి మాకు ఒంట్లో నీరసంగా ఉంటే 4 రోజులు ఇంటికి వెళ్ళి వస్తాం అంటారు. మా అమ్మా నాన్న మమ్మల్ని చూసుకునే అవకాశం ఉన్నప్పుడు వెళ్తే తప్పే ఉందండి. మా తల్లిదండ్రులు కూడా ఈ జ్ఞాన మార్గంలోనే ఉన్నారు, వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకోవడానికి ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వట్లేదు. అది కూడా చిన్న వయసు ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళాలనిపిస్తుంది, కొద్దిగా పెద్ద వయసు వచ్చిన తర్వాత నా అంత అయిన తర్వాత వెళ్ళాలని ఎవరు అనుకోరు కదా. చిన్నతనంలో కొద్దిగా ఇంటికి వెళ్ళాలి, అమ్మా నాన్న దగ్గర వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకొని రావాలని అనిపిస్తుంది. పెద్ద వయసు వచ్చాక వెళ్ళాలని కూడా అనిపించదు. అంటే కొంతమందికి బాబు ఇంటి దగ్గర చూసుకునేది లేకపోతే కనుక ఎక్కడే ట్రీట్మెంట్ అది కూడా మీరు చేయిస్తారు. అట్లా ఏముండదు, ఆ సమయంలో ఎలా వీలైతే అలాగా వాళ్ళు చూసుకోగలిగి ఉన్నా ఇక్కడ చూసుకుంటాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు, కానీ వాళ్ళు ఇక్కడికి వస్తారు హెల్ప్ చేయడానికి. వాళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు కదా. లాస్ట్ టైం కూడా కొన్ని ఫ్యూ ఇయర్స్ ఏగో అంటే ఈ కుమారులకు సంబంధించినటువంటి వీళ్ళందరినీ కొత్తగా తీసుకునేటప్పుడు ఒక పెద్ద పండగ లాగా ఒక క్రతువు అయితే సమర్పణ చేస్తారు. సో అలా చేసేటప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క విత్ పర్మిషన్ కన్సల్ట్ కూడా చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ బాధ్యత వహించే గార్డియన్ బ్రదర్ కానీ చిన్నాన్న కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు పర్మిషన్ లెటర్ రాసి ఇవ్వాలి. అంటే మనకి భారతీయ వ్యవస్థ చూసుకుంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, ఆ తర్వాత సన్యాసము. బట్ ఆ సన్యాసాన్ని కూడా చాలా విధి విధానాలు, కొన్ని రకాలైన ప్రక్రియలు జరుగుతాయి. అంటే మీ దాంట్లో డైరెక్ట్ గా మీరు మా దాంట్లో డైరెక్ట్ లేదు, సన్యాసం తీసుకుంటున్నట్టు ఆశ్రమంలో ఒక 5 సంవత్సరాలు ఉన్న తర్వాత ట్రయల్ ఇది. వాళ్ళకి నేను ఉంటాను, నాకు ఉండాలని ఇంట్రెస్ట్ ఉంది అని డిసైడ్ అయిపోతే కనుక అప్పుడు సమర్పణ జరుగుతుంది, ముందే జరగదు. ముందు ట్రయల్ ఉంటుంది టైం.
5 years వాళ్ళు ఉండి చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటికే వెళ్ళొచ్చు. దానికి కూడా కండిషన్ లేదు. సో అంటే మనకి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇందాక మీరు లక్ష్మీనారాయణులు, భగవద్గీత, కృష్ణుడు గురించి చెప్పారు. అంటే మనకి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, శాక్తేయము, ఇలా రకరకాల 5 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్కటి తీసుకుని వచ్చారు. అంటే వీటన్నిటినీ కాదని, బట్ ఇందులో అంత చెప్పేటటువంటి అంత గొప్ప జ్ఞానం అంటే ఏం కనిపించింది మీకు? అంటే మీకు పర్సనల్గా మీరు దీంట్లో చాలా ఉన్నారు కాబట్టి. నా మట్టి నాకు, నేను భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, భగవంతుడు మనని తన పిల్లలుగా చేసుకోవాలి కదా. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. శివుడు ఉదాహరణకి, శివుడు ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. మనందరినీ మనుషులకి పుట్టించాడేంటి, మనని కూడా తన పిల్లలుగానే చేయొచ్చు కదా అని అనుకునేదాన్ని. కానీ ఈ జ్ఞాన మార్గంలో వచ్చిన తర్వాత నాకు ఈ జ్ఞాన మార్గంలో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, పరమాత్మతో మన సర్వ సంబంధాలు జోడించడం. భక్తి మార్గంలో మనం చెప్పాం, త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం మమ దేవదేవ అని చెప్పాం. నీవే తల్లివి, తండ్రివి, నీవే బంధువు, సఖుడు, నువ్వే విద్యా, ధనము అన్నీ నీవే అని చెప్పాం. కానీ నిజంగా మనకు అక్కడ ఆ ఫీలింగ్ ఉందా? ఏం లేదు. గుళ్ళో వెళ్ళినప్పుడు అలా చెప్తాం, ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలు ధోరణిలో పడిపోతాం. కానీ ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత పరమాత్మతో మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, మనము భక్తి మార్గంలో భగవంతుడా అని ప్రతిదానికి ఏం చిన్న ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఆయన్నే తలుస్తూ ఉన్నాం కదా. మరి ఏదైనా మనం కోరినట్టు ఆయన చేయకపోతే ఆయనకు తిడుతున్నాం కదా. మనకి ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది భగవంతుడిని ఏమన్నా అనడానికి కానీ, భగవంతుడిని అడగడానికి కానీ, నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని అడగడానికి కూడా మనకి ఏం హక్కు ఉంది? ఏదో రిలేషన్ లేకుండా ఏం హక్కు రాదు కదా. మరి పరమాత్మతో మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఈ శరీరానికి జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ మానవాత్మలైన మనందరికీ కూడా తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు సర్వము కూడా ఆ పరమాత్మే అన్నది బాగా అర్థమైంది. మేము మా మనసుతో ఆ సంబంధాన్ని కూడా భగవంతుడితో కనెక్ట్ అయ్యామన్నమాట. ఆ కనెక్ట్ అవ్వడం వల్ల మాకు మెడిటేషన్లో కాన్సన్ట్రేషన్ కూడా ఈజీగా కుదురుతుంది. ఇప్పుడు ఎవరినైనా జ్ఞాపకం చేయాలంటే వాళ్ళతో మనకి ఏదైనా రిలేషన్ ఉండాలి, వాళ్ళతో మనకి ఏమైనా అఫెక్షన్ ఉండాలి. ఏమీ లేకుండా వాళ్ళని అంత అమితమైనటువంటి శ్రద్ధతో, ప్రేమతో గుర్తు చేయాలి, స్మృతి చేయాలి అంటే చేయగలమా? ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళని మీరు నిరంతరం తలుచుకోండి అంటే, అయితే వాళ్ళు గొప్ప అయితే మనకేంటి అనిపిస్తుంది. అది పరమాత్మ అంత సర్వశక్తివంతుడు, సర్వోన్నతమైన వాడు, సర్వగుణాలకి సాగరుడు, ఈ సృష్టి అంతటికి మూలకారకుడు, రచయిత. అలాంటి పరమాత్మతో మన సంబంధం ఏంటన్నది అర్థమైంది మాకు ఇప్పుడు ఈ జ్ఞాన మార్గం. మన సంబంధం ఏంటంటే మనకి ఆయన సర్వస్వమును. ఇవన్నీ కూడా ఈ సృష్టి నాటకంలో మనం పాత్ర చేయడానికి వచ్చాం. వచ్చిన తర్వాత భిన్న భిన్న సంబంధాలు భిన్న భిన్న మనుష్యాత్మలతో ఉన్నాయి. అయితే ఈ సృష్టి నాటకంలో మన పాత్ర పూర్తయిపోయినప్పుడు ఈ సంబంధాలన్నీ క్లోజ్ అయిపోతాయి. కానీ ఇక్కడ రాకముందు కూడా మనకు ఆ భగవంతుడితో సంబంధం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండగా కూడా ఉంది. ఈ సంబంధాలన్నీ క్లోజ్ అయిన తర్వాత కూడా ఉంటుంది. ఈ విషయం మాకు అర్థమైంది, మనసుతో అంగీకరించాం. కాబట్టి మా మనసు ఇప్పుడు, బుద్ధి కూడాను పరమాత్మతో ఎంతో సన్నిహితంగా జోడింపబడింది, కనెక్ట్ అయిందనమాట. అందువల్ల మెడిటేషన్లో మనసుని బుద్ధిని ఏకాగ్రం చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ప్రధానంగా వచ్చేటటువంటి ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు శివరాత్రి రోజు మీరు యాక్చువల్గా అమర్నాథ్ది పెడుతూ ఉంటారు. సో అలాగా క్రిస్మస్ వచ్చిన చర్చిల దగ్గర కానీ, మిలాదున్ నబీ కానీ, రంజాన్ వచ్చినప్పుడు మసీదుల దగ్గర కానీ మీరు ఈ యొక్క జ్ఞానాన్ని మీరు అక్కడ ఎందుకు బోధించడం లేదు, కేవలం హిందువులకు మాత్రమే ఇది ఎందుకు బోధిస్తున్నారు అనేటటువంటి ప్రశ్న చాలా వైపు నుంచి వినిపిస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఆధ్యాత్మిక చింతన అనేది మన హిందువులకే ఉంది తప్ప ఇతర ధర్మాల వాళ్ళకి ఏముంది? వాళ్ళకి ఒకటే, ఇంకా ఏది పట్టుకున్నారో అదే పట్టుకొని ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళి మనం ఆధ్యాత్మికం అనేది చెప్పదే ఏముంటుంది? ఆధ్యాత్మిక చింతన ఎంత మనం భక్తి చేస్తున్నా ఇంకా ఏదో సూక్ష్మం తెలుసుకోవాలనే తప్పన మన హిందూ ధర్మంలో వాళ్ళకే ఉంది. ఇంకా సాధన చేయాలి. అందుకే కదా బుద్ధుడు అంత రాజ్యంలో ఉంటూ కూడా అన్నీ సన్యసించి వెళ్ళి ఇంకా ఏదో తెలుసుకోవాలని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని తప్పించాడు. మన వాళ్ళకున్న ఆధ్యాత్మిక చింతన ఇతర ధర్మాల వాళ్ళకి ఉండదు. వాళ్ళకి మాకేం తెలిసిందో అదే వేదం అంటారు వాళ్ళు. అంటే మీరు చెప్పినట్టు బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది,
అలాగే మనకి హిందూ ధర్మంలో కూడా అన్ని రకాలు ఉన్నాయి. అంటే వీటిని పాటిస్తున్నప్పుడు మళ్ళీ కొత్తగా మరి ఇప్పుడు దీన్ని పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది? పాటిస్తున్నారు అంటారా? పాటిస్తున్నారు కదా, ఉంది కాబట్టి పై ఇప్పుడు ఆచారాల్ని ఫాలో చేసినంత మాత్రాన మన ధర్మాన్ని మనం ఫాలో చేస్తున్నామని కాదు. మన మనసులో, నేను చెప్పాను కదా, భగవంతుని నీవే తల్లివి తండ్రివి అని ఇంతకు ముందు కూడా అన్నాం. కానీ జ్ఞానం అర్థమైన తర్వాత వచ్చినటువంటి హృదయపూర్వకమైన ఫీలింగ్ అంతకుముందు లేదండి. మరి అంటే ఇది కేవలం ఒక వ్యక్తి ఆరాధన కాదా? ఇది వ్యక్తి ఆరాధన కాదు, మేము పరమాత్మ నిరాకారుడని చెప్తున్నాం. నిరాకార జ్యోతిబిందు స్వరూపం. ఈయన కూడా మాలాగే ఒక జిజ్ఞాసు. ఈయనేమి భగవంతుడు కాదు, ఈయన కూడా జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసము. అంటే ఈయన శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఈయన శరీరం ద్వారా జ్ఞానాన్ని ఇస్తున్నారు. పరమాత్మ నిరాకారుడు కాబట్టి, ఆయన పరమాత్మకి శరీరం లేదు కాబట్టి ఈయన శరీరంలో వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. అంతేగాని ఈయన భగవంతుడు కాదు. ఈయన మనలాగే ఒక జిజ్ఞాసు, జ్ఞానాన్ని తెలుసుకోవాలని తపించినటువంటి ఒక వ్యక్తి. సో అంటే ఇందులోకి వచ్చి జ్ఞానం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ పరమాత్మలాగా మారతారంట. పరమాత్మలో మన తండ్రి కదా, పరమాత్మ మన తండ్రి. ఆ పరమాత్మలో ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలని మనలో కూడా మనం ఆచరించాలి కదా. అది ఆ లక్ష్యంతో మేము పురుషార్థము సాధన చేస్తామన్నమాట. భగవంతుడిలో ఎలాంటి గుణాలు ఉన్నాయి, భగవంతుడి సృష్టిని ఏ రకంగా చూస్తారు, అలా మనం కూడా అలాంటి గుణాలని మనలో ఆచరించాలని. భగవంతుడికి ఎలాగా విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరిపైన దయాభావం ఉంటుంది, ఆయనకి ప్రేమ ఉంటుంది, శక్తి ఇస్తారు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరిని ఉద్ధరిస్తారు కదా. భగవంతుడే మన స్థానంలో ఉంటే ఎలా చేస్తారు, అలా మనం కూడా నడవాలని అనుకుంటాం. ఫైనల్ గా మా ప్రేక్షకులకి, అంటే వాళ్ళు ఇందులోకి రావాలనుకుంటున్న వాళ్ళకి, అలాగే జ్ఞాన మార్గంలో వాళ్ళు తెలుసుకోవాలి అనేటటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ఫైనల్ సందేశం ఏంటి? అసలు మెయిన్గా పరమాత్మ మనకి చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు యుగ పరివర్తన సమయం, కలియుగం పూర్తయిపోయి కృతయుగం ఆరంభం అయ్యేటువంటి సమయం ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి మనం ఆత్మ పరివర్తన తప్పనిసరిగా చెయ్యాలి అని. ఎందుకు ఇప్పుడే చెయ్యాలి అంటే, ఇప్పుడు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము పూర్తయిపోవచ్చు. కలియుగం పూర్తయిపోయాక యాజ్ పర్ రూల్స్ సృష్టి చక్ర నియమం ప్రకారము కృతయుగమే ఆరంభం అవుతుంది. రాత్రి తర్వాత పగలే కదా వస్తుంది, సత్యయుగం ఉంది కదా, అదే సత్యయుగమే వస్తుంది. కృతయుగాన్ని సత్యయుగం అంటాం. మరి ఆ కృతయుగం ఆరంభమయ్యే సమయం ఉన్నప్పుడు మనం కూడా సమయంతో పాటు మారాలి కదా. కృతయుగంలో ధర్మం 4 పాదాల్లో ఉంటుందని అంటున్నారు. మరి ఇప్పుడు కలియుగంలో ధర్మం 4 పాదాల ఉందా? మనుషుల యొక్క మనసు, బుద్ధి, సంస్కారాలు ధర్మం 4 పాదాల ఉన్నట్టుగా నడుస్తున్నాయా? నడవట్లేదు కదా. దానికోసమైతే మన సంకల్పము, వాక్కు, కర్మ, వ్యవహారము అన్నీ కూడా ఏ విధంగా ఉండాలి, మన కర్మలు ఏ విధంగా ఉండాలి, దాన్ని మనం చాలా వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏదో కొద్దిగా తెలుసుకొని అదే చాలా తెలుసు అని అనుకుంటున్నాం. పోనీ కొద్దిగా తెలిసిన దాన్ని కూడా ఏమైనా ఆచరిస్తున్నామా అంటే ప్రాక్టికల్ లైఫ్లో అది లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, ప్రపంచంలో వాతావరణం, ఒక తప్పు చేయాలనుకునే వాళ్ళకి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి, ఒక మంచి పని చేయాలనుకునే వాళ్ళకి అంత సపోర్ట్ ఏమీ లేదు. ధర్మం గురించి తెలిసి ఉండడం ఒకటే సరిపోదు, ఆ ధర్మాన్ని ఆచరించే శక్తి కూడా మనకి కావాలి. మనందరికీ తెలుసు ధర్మము, అలాగే నడవాలని అనుకుంటాం, కానీ అంత నడవగలిగే శక్తి మనలో ఉంటుందా? ఉండట్లేదు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, బ్రహ్మకుమారీస్ దగ్గర వెళ్తే అబద్ధాలు చెప్పకూడదు, అందుకని ఇప్పుడు అప్పుడే వెళ్ళొద్దు అనుకుంటారు. అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండగలిగే శక్తి కూడా లేదు. సత్యమే గెలుస్తుందని తెలుసు, కానీ సత్యంగా ఉండగలిగే శక్తి లేదు. ఆ శక్తి ఎలా వస్తుంది? అది మనసుని, బుద్ధిని పరమాత్మతో జోడించి యోగాభ్యాసం చేయడం వల్ల ఆత్మకి శక్తి వస్తుంది, మనకు తెలిసినటువంటి ధర్మాన్ని జీవితంలో ఆచరించడానికి. ఎందుకంటే ఆత్మశక్తి పెరగాలి. ఆత్మశక్తి ఏకాగ్రత ద్వారా పెరుగుతుంది. యోగంలో మనము మనసుని పరమాత్మ పైన ఏకాగ్రం చేస్తే మనలో శక్తి పెరుగుతుంది. ఆ శక్తితో, ఆత్మశక్తితో మనలో ఏదైతే ధర్మం అని మనం తెలుసుకుంటున్నామో దాన్ని ఆచరించగలుగుతాం. అదనమాట. ఇప్పుడైతే ప్రపంచంలో ఎంత అనర్థాలు ఉన్నాయంటే, వాటిని దాటి మనం ముందుకు వెళ్ళాలంటే కూడా చాలా శక్తి కావాలి. అసలు ప్రపంచంలో అడుగడుగున జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కింద పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైకి వెళ్ళడానికి ఎంతో మనోనిగ్రహం కావాలి, నిలదొక్కుకోవడానికి ఎంతో మనోనిగ్రహం కావాలి, పతనావస్థలోకి వెళ్లకుండా. అలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. దానికైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, రాజయోగ అభ్యాసము ఎంతో సహకరిస్తుంది మనసు నిగ్రహం కోసం.
దీన్ని ఉపయోగించుకోగలిగితే అదృష్టవంతులు, లేకపోతే ఇంకంతే, మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది ఈ జ్ఞాన మార్గంలో నడుస్తున్నారు. మొత్తం మీద ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఈ రాజయోగాన్ని, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఫాలో చేస్తున్న వాళ్ళు ఒక 20 లక్షల మంది ఉంటారు వరల్డ్ వైడ్గా. 20 లక్షల మంది ఇది ఫాలో చేస్తున్నారంటే ఇంత తప్పు మార్గం చెప్తే ఎలా ఫాలో చేస్తారు? అంటే నేను నడవాలని అనుకుంటున్నా, ఒక తీర్థస్థానానికి వెళ్ళాలని అనుకుంటున్నా, నాకు అది ఉన్నదే తీర్థస్థానము, తెలిసిందే దారి, కానీ నేను వెళ్ళాలనుకుంటున్నా కానీ వెళ్ళలేకపోతున్నా. వెళ్ళాలి అంటే ఇంకెవరన్నా సపోర్ట్ కూడా ఇచ్చారనుకోండి, ఇద్దరు కలిసి ఈజీగా వెళ్ళిపోతాం. అంటే మనతో సపోర్ట్, ఇన్స్పిరేషన్గా ఉండేవాళ్ళు కూడా కావాలి కదా. అలాగా ఈ సాంగత్యము, ఈ సత్సాంగత్యం మనకి ఒక ఆధ్యాత్మిక, ఒక ధర్మ మార్గంలో నడవడానికి సపోర్ట్ ఇవ్వడానికి ఇది సత్సంగం ఉపయోగపడుతుంది అన్నమాట. మన హిందూ ధర్మంలో ముందు నుంచి ఇవి చెప్తున్నదే, కానీ దాన్ని ఫాలో చేయడానికి కూడా ఒక సపోర్ట్ కావాలి కదా. ఒక సొసైటీ, స్పిరిచువల్ సొసైటీ మనతో ఉందనుకోండి, ఇది ఒక మంచి సాంగత్యం. మంచికి ప్రోత్సహించే వాళ్ళు ఎవరున్నారండి ఇప్పుడు సమాజంలో? తప్పులకి ప్రోత్సహించే వాళ్ళే ఉన్నారు. కానీ ఒక మంచి ఆచరణ నేను ఒక ఏడాది పాటు చెయ్యాలి అంటే, ఉదాహరణకి నేను చెప్తాను, నేను ఒక వెజిటేరియన్గా ఉండాలని అనుకుంటున్నాను. 6 నెలలు చేసిన తర్వాత ఎవరో ఒకరు నన్ను కిందికి లాగడానికి చూసేవాళ్ళే ఉంటారు తప్ప, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, నువ్వు అలాగే నడు జీవితం చివరి వరకు అని ప్రోత్సహించేవాడు 90% ఉండరు. అలా ఎన్నో విషయాలు ఉంటాయి కదా. కాకపోతే అంటే హిందూ ధర్మంలో చూసుకుంటే యాక్చువల్గా చాతుర్వర్ణ సిస్టమ్ కూడా ఉంది కదండి. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, ఈ చాతుర్వర్ణాలు కూడా ఆత్మస్థితిని బట్టి నిర్ణయించబడ్డాయండి. ఒక సెక్ట్ ఎలాగో అసలు వాళ్ళు కంప్లీట్ వెజిటేరియన్. ఇప్పుడు ఎవరున్నారండి? అందరూ నాన్ వెజిటేరియన్ అయిపోయారు. అందరినీ దిగజార్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. పైకి ఎక్కించడానికి ప్రోత్సహించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా ఒక బ్రాహ్మణ్ ఉంటే వాళ్ళని ఎలాగ మాంసాహారం తినిపిద్దామా అని చూస్తారు. ఎవరైనా తాగుడు అలవాటు లేని వాళ్ళు ఉంటే వాడిని ఎలా తాగిందామా అని చూస్తారు. అంతేగాని తాగుడు అలవాటు ఉండే వాళ్ళని తాగకుండా చేద్దామని ప్రయత్నించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దానికి సపోర్ట్ ఇచ్చే సొసైటీ ఎక్కడుంది చెప్పండి? మా దగ్గర ఉంది. మా సాంగత్యంలో వచ్చిన వాళ్ళని మేము ఆ రకంగా సపోర్ట్ ఇచ్చి, స్పిరిచువల్ సపోర్టు, మారల్ సపోర్టు, ఎథికల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి సహకరిస్తున్నాం మేము. అలా మా దగ్గర విశ్వవిద్యాలయంలో వచ్చి ఎన్నో వ్యసనాల నుండి ముక్తి పొందినవాడు, ఎంతో మంచి సాత్విక యోగి జీవితాన్ని అవలంబిస్తున్నవాడు చాలామంది ఉన్నారు. అందరూ వాళ్ళ కుటుంబాల్లోనే ఉన్నారు. ఎవరు మా ఆశ్రమంలో వచ్చేసి ఉండిపోలేదు. అయితే ఒక సర్వీస్ చేయడానికి కూడా డెడికేటెడ్గా టైమ్స్ ఇచ్చేవాళ్ళు కావాలి కాబట్టి కొంతమంది డెడికేట్ అయ్యి సేవ చేస్తున్నారు. ముందు నుంచి ఇదే ఆలోచనలు ఉన్నవాడు నాలాగా. నాకు ముందు నుంచి ఇదే చేయాలని ఉండింది. సరే, నేను డెడికేట్ అయ్యాను. ఎంతమంది డెడికేట్ అయ్యారు? 20 లక్షల మందిలో డెడికేట్ అయ్యి ఉన్నవాడు 14,000 మంది ఉంటారు అంతే. అంటే వీళ్ళందరికీ కూడా ఒకవేళ భార్యాభర్తలు వస్తే కనుక అంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అన్న చెల్లి అనేది పిలుచుకుంటారు అని చెప్పేసి కూడా అంటుంటారు. అంటే అది ఎంతవరకు ఆ రిలేషన్ కరెక్ట్గా వెళ్తుంది? అంటే ఇప్పుడు పిల్లలు ఏమని పిలవాలి? మా వదిన ఉందనుకోండి, మీ అన్నయ్య అన్నయ్య అంటది. అంటే ఆమె అన్నయ్య అనట్లేదు, నాకు చెప్తుంది మీ అన్నయ్య అని. అలాగా ఒక్కొక్క సందర్భంలో భార్య భర్తలు కూడా మా దగ్గర వస్తే అన్నయ్య వచ్చారు అంటారు, మాకు చెప్తారు. అంటే మాకు అన్నయ్య ఆయన. వాళ్ళ రిలేషన్ ఏముందో అదే ఉంటది కదా. అది ఎలా మారిపోతుంది ఎవరన్నా మార్చేస్తే? భార్య భర్తలే, అమ్మా నాన్నే ఉంటారు, అన్న చెల్లెలే ఉంటారు. కాకపోతే ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో భిన్న సంబంధాలన్నీ గుర్తు చేసుకొని కలుపుకొని మాట్లాడుకోవడం కంటే ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం కోసం జనరల్గా అందరినీ అన్నయ్య అక్కయ్య అంటాం. మీరు నాకంటే చిన్నవాళ్ళైనా మిమ్మల్ని అన్నయ్య అంటారు. అలాగ అనడం వల్ల ఇబ్బంది ఏం లేదు. మీ పైన నాకు గౌరవంగా వ్యవహరించే శక్తి వస్తుంది. మిమ్మల్ని తమ్ముడు అంటే మిమ్మల్ని నేను ఏదో తక్కువ చేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని నేను అన్నయ్య అన్నాను అనుకోండి, మిమ్మల్ని నేను తప్పకుండా గౌరవిస్తాను. అది గౌరవించే భావన. అసలు మనుష్యాత్మకి వయోభేదం లేదు. ప్రతి ఒక్క మనుష్యాత్మ చైతన్య శక్తి. దానికి ఈ వయసు ఆ వయసు అని ఏముంది? శరీరానికి వయసులు ఉన్నాయి. ఫలానా సంవత్సరంలో పుట్టాము ఫలానా సంవత్సరం అని. కానీ ఆత్మ ఈ శరీరంలో రాకముందు కూడా ఉంది, ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉంది, దీన్ని వదిలేశాక కూడా ఉంటుంది. దీనికి వయసుతో పని ఏంటి? నేను ఒక ఆత్మతో మాట్లాడుతున్నాను, నేను ఆత్మని మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధంలో అయితే అందరూ సోదరులే. భగవంతుడు పిల్లలు కదా మనందరూ. పరంపిత పరమాత్మ సర్వశక్తివంతుడు, మనందరికీ తండ్రి, మనందరూ ఒకటే కుటుంబము, మనందరూ ఆయన పిల్లలుగా చూస్తే సోదరు. దీన్ని మనం ఒక స్పిరిచువల్ వేలో అర్థం చేసుకుంటే తప్పుగా ఏం లేదు.
అని బ్యాడ్ ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఏముంది ఇందులో? మంచిదే కదా. అంటే జనరల్ గా ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు చూడండి, మన అడిగేటటువంటి ఇంట్లో కూడా చెప్పండి. మేనత్త ఉంటది. మేనత్త ఉంటే ఆమెను కూడా అక్క అని పిలుస్తున్నాం. ఉమ్, మన అమ్మని కూడా ఎవరన్నా అక్క అని పిలుస్తుంటే, మన మామయ్య అక్క అంటుంటే మనం కూడా అక్క అంటున్నాం, అమ్మమ్మని అమ్మ అంటున్నాం. అక్కడ ఏమైనా సంబంధాలు ఎందుకు వేరుగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నామా? వాళ్ళకి ఎలాగ అలవాటు అయిపోయిందో అలాగా, అంతే. చూడండి, పిల్లలు అమ్మమ్మ దగ్గరే పెరిగితే అమ్మమ్మని అమ్మ అనే అంటారు. వాళ్ళ మాయ వాళ్ళ అమ్మని అక్క అంటుంటే వీళ్ళు కూడా అమ్మని అక్క అంటారు. ఉమ్, అలా ఉంటది కదా. అవును. అందులో రిలేషన్స్ లో ఏమీ లేదు. మన భావన ఎలా ఉంది ఒకరికి మరొకరి పట్ల? ఆత్మిక భావన ఉందా? శుద్ధ భావన ఉందా? శుద్ధ భావన అంటే ఒక పవిత్ర భావన ఉండాలి. ఇప్పుడు మనుషులలో ప్రతి ఒక్కరికి దైహికమైన దృష్టియే అలవాటైపోయింది. ఎవరిని చూడండి, వాళ్ళ దేహాన్ని చూస్తారు, దేహం వైపు అట్రాక్ట్ అవుతారు, వికారీ దృష్టితో చూస్తూ ఉంటారు. అది రైట్ కాదు కదా, అవునంటారా లేదా? అది ఒక అసౌకర్యమైన ఫీలింగ్ వస్తుంది. ఎవరైనా మనని ఆ దైహిక దృష్టితో చూసారంటే ఒక అసౌకర్యమైన ఫీలింగ్ వస్తుంది. దానికంటే ఆత్మిక భావంతో చూస్తే ఎంత బాగుంటుంది, ఎంత శుద్ధంగా ప్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి. అందులో ఏమి ఇబ్బంది ఉంది అసలు దీని గురించి పెద్ద ఇష్యూ చేయడానికి? చెప్పండి. అంటే లేదా ఇందాక నేను అన్నట్టు అన్నా చెల్లి దగ్గరికి వచ్చినప్పటికి వైఫ్ అండ్ హస్బెండ్ కి వరుసలు మారిపోతాయి అన్న దాని మీద ఏమి మారవండి బాబు. సో అదండి, అంటే ఏదైతే ఈ యొక్క సంసార ప్రపంచంలో అవ్వచ్చు, ఈ ఉన్నటువంటి పాపపు లోకంలో మీరే అంటున్నారు కదా, మీరే అంటున్నారు, ఏమంటున్నారు? బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం అని చెప్తున్నారు కదా. మరి లౌకికంలో మన శాస్త్రాల్లో కూడా ఏం చెప్పారంటే, భార్యని కూడా ఒక సమయంలో తల్లిలాగా చూడాలి అని చెప్పారు. అన్ని సమయాల్లో భార్య కాదు, అన్ని సమయాల్లో భార్య కాదు, తను ఒక సమయంలో తల్లి, ఒక సమయంలో స్నేహితురాలు, అలా భిన్న భిన్న సంబంధాల భావనతో చూడాలని చెప్పారు కదా. నిజం కూడా అంతే. జీవితంలో ఎల్లకాలం ఇంకా ఈ ఐహికమైన కోరికల సంబంధాలే ఉంటాయా? చెప్పండి. అవును కాదు, భార్య స్థానం భార్యదే, తల్లి స్థానం తల్లిదే. తల్లిని భార్యలాగా, భార్యని తల్లిలాగా మనం చూడలేము. బట్ కాకపోతే ఏంటంటే దేనికి ఉండే ప్రయారిటీస్ దానికి ఉంటాయి కదా. భార్య తల్లి కంటే ఎక్కువ చూసిన వాళ్ళు ఉన్నారు. చూసే యొక్క భార్య అనుకోండి, ఏమన్నా అనుకోండి, భావన ఏముంది? రిలేషన్ మారకపోవచ్చు, కానీ భావన అయితే ఉండొచ్చు కదా. ఏమంటారు? సో ఏదైతే ఈ యొక్క బాహ్య ప్రపంచంలో ఈ పాప పంకిలమైనటువంటి ఈ యొక్క జీవితంలో, జీవిత విధానంలో వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాజ్యయోగ సాధన ద్వారా ఏదైతే ఈ ఆత్మ ఉందో అది పరమాత్మతోటి చేరి అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా, అంటే ఈ దేహపరమైనటువంటి ఇలా కాకుండా ఒక దైవ రూపంలో కానీ దైవాత్మగా కానీ మారడానికి ఈ యొక్క ఏదైతే ఈ రాజ్యయోగ సాధన ఉంది ఇది ఉపయోగపడుతుందని అయితే వాళ్ళైతే తెలియజేశాను. సో మరోసారి మరో అంశంతో మళ్ళీ మీ ముందుకి వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డోరీస్ టీవీ.